2:33 p.m. 25th November 2024, Monday evening. ఈ రోడ్డు సగం చెరువు, ఆ ఎదురు ముందుకి లెఫ్ట్కి వెళ్తే పూలపల్లి అగ్రికల్చర్ ఫీల్డ్స్, ఇది ఆగత్తిపాలెము. ఇలా స్ట్రైట్కి వెళ్తే ఆగత్తిపాలెం వస్తుంది రోడ్డు. ఇది మా ఇల్లు. నా ఫేస్ చూశారు కదండి. నా పేరు బ్రదర్ రాజబాబు మోసుగంటి, ఫౌండర్ గాడ్ సర్వెంట్ ఆఫ్ యేసు రక్తమే మినిస్ట్రీస్. మొబైల్ నెంబర్ 9292201542, 9966327361, 6281317132. అవి నా మొబైల్ నెంబర్స్. ఆ అడ్రస్ వచ్చి 1-7 ఫస్ట్ వార్డ్ నియర్ మైజర్గుంట, ఆగత్తిపాలెం గ్రామ పంచాయతీ, పాలకొల్లు మండలం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా. సో మొబైల్ నెంబర్ ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ చూడండి, మా హౌస్కి ముందు ఈ వేకెంట్ ప్లేస్ వాకిలి. ఇది 10x20 స్పేస్ ఉందండి. ఆ కొబ్బరి చెట్లను ఆనుకుని ఈ వాల్ వరకు 10x20 స్పేస్ ఉంది. 20 feet ఇటు, 20 feet ఇటు, 10 feet అటు. ఇక్కడ ఒక ప్రేయర్ హాల్ నిర్మించాలనుకుంటున్నాం అండి. ఎస్టిమేషన్ కాస్ట్ 3 లక్షలు ఉంటుంది సుమారుగా. కింద నుంచి పిల్లర్స్ వేసి, పైన ప్లింత్ బీమ్ వేసి, తర్వాత పిల్లర్స్ పైకి లేపి పైన స్లాబ్ వేయాలన్నమాట. సో ఇక్కడ ఇది ప్రపోజల్ అండి. సో ఎమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్, ఈ ప్లేస్లో ఎమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్ అనే పేరుతోటి చర్చ్ నిర్మిస్తున్నాం. సో ఒక విధంగా చెప్పాలంటే ఎమాన్యుయల్ అనే పేరు మా ఫాదర్దండి, చనిపోయాను 2015లో. ఆయనదే ఈ ఇల్లు, నేను జ్యేష్ఠుడిని. సో ఆయన కోరుకున్న విధంగా ఇక్కడ ఆయన ద్వారా బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేయించాలనుకున్నాం, కానీ అప్పుడు వీలు పడలేదు. అనుకున్నది నెరవేరక ముందే చనిపోయాను. కనీసం ఆయన పేరు మీద ఒక చర్చ్ నిర్మిస్తే ఆ చర్చ్ ద్వారా కొంతమంది ప్రభువులోకి నడిపింపబడే రక్షణ పొందుకుంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, కొన్ని ఫ్యామిలీస్ ఆశీర్వదింపబడతాయి అనే సదుద్దేశంతో సో ప్రభు నా మీద పెట్టిన భారం, నేను జ్యేష్ఠుడిని, ఆయనకి నా మీద పెట్టిన భారం బట్టి ఆ ప్రయత్నం చేస్తున్నానండి. దానికి నా ప్రయత్నం ఫలభరితంగాను సక్సెస్ఫుల్గా అవ్వాలంటే, రియలైజేషన్ కావాలంటే మీ సహాయ సహకారాలు, ఆర్థికపరమైన సహాయ సహకారాలు చాలా అవసరం. ప్రభు పని కోసం మీకు తోసిన సహాయం, మీరు చేయగలిగిన సహాయం చేయండి. సో ఖచ్చితంగా ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. సో ఇక్కడ కొంతమంది గ్యాదర్ అయ్యి ప్రభు నామాన్ని బట్టి ఇక్కడ ప్రభువుని స్తుతించి మహింపరిచి గణపరుస్తారు. ఆ విధంగా దేవుని నామం కొనియాడబడుతుంది. ఇక్కడ దేవునికి మహిమ కలుగుతుంది. ఇప్పుడు మొన్న ఒక బైబిల్ స్టడీ చేస్తున్నాం మనం. చూడండి, బైబిల్ స్టడీ పార్ట్ 1 వీడియో కూడా చేశాను మొన్న. ఇప్పుడు పార్ట్ 2కి వెళ్తున్నాను అన్నమాట. మత్తయి సువార్త 11:28 నుండి 30 వరకు చదువుతున్నాను. చూడండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలాగనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నవి. ఈ వాక్యం ఆల్రెడీ పార్ట్ 1లో నేను చదివి వినిపించాను. సో ఇప్పుడు దీనికి సంబంధించిన, ఈ వాక్యానికి సంబంధించిన రిఫరెన్స్లు మనం తెలుసుకుందాం.
ఎందుకంటే రెఫరెన్స్ల ద్వారానే ఈ వాక్యం మనకి ఈ వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది ఎవరంటే నేను కాదు, దేవుడు తన ప్రవక్తల ద్వారా, తన సేవకుల ద్వారా మనకు అందించిన బైబిల్ ద్వారానే బైబిలే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో నేను జస్ట్ కేవలం ఇన్స్ట్రుమెంట్, చదివేవాడిని మాత్రమే. అది చదివి ఇలాగ ఉంది బైబిల్ అని చెప్పేవాడిని మాత్రమే. ఇదిగో చూడండి, ఇప్పుడు బైబిల్లో మనకి ప్రయాసపడి భారం మోసుకొనిచున్న వారు సమస్తమైన వారులారా అని చెప్పేదానికి రిఫరెన్స్ ఇక్కడ 29 ఉంది. ఇరవై తొమ్మిదిలో ఉన్న రిఫరెన్సెస్ ఏంటంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం 4వ వచనం, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 3వ వచనం, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనం. తర్వాత నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును అనే వాక్యానికి రిఫరెన్సెస్ ఏంటంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం, యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. తర్వాత నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని అనే వాక్యానికి రిఫరెన్స్ ఏంటంటే 31, జకరియా 9వ అధ్యాయం 9వ వచనం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. తర్వాత నా యొద్ద నేర్చుకునుడి అనే దానికి యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5, 6 వచనాలు. తర్వాత అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అనే దానికి రెఫరెన్సెస్ యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనం, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. తర్వాత ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అనే దానికి రెఫరెన్స్ నెంబర్ 34, యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. సో ఇవి రిఫరెన్సెస్. సో ఈ రెఫరెన్స్లో ఫస్ట్ 29th అధ్యాయం 23, 4వ వచనం, అంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం 4వ వచనం మనం ఒకసారి చూద్దాం. దానికి ఏంటంటే ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తమైన వారులారా అనే పదం, అనే వచనం మనకు అర్థం కావాలంటే మనము 23వ రిఫరెన్స్ చూడాలి. ఇక్కడ రిఫరెన్స్ బైబిల్లో అదేంటి అంటే 29వ రిఫరెన్స్. అది ఏంటి అంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం 4వ వచనం, కీర్తనలు 51వ అధ్యాయం 3వ వచనం, ఇర్మియా 31వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మత్తయి సువార్త 23వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 4వ వచనం, మోయశక్యం కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపనొల్లరు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తమైన వారులారా అనే దానికి బైబిల్ ఏం చెప్తుందంటే మొదటి రిఫరెన్స్లో మోయశక్యం కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపనొల్లరు అనే మాట ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పారు. ఇక్కడ మత్తయి సువార్త 23, 4వ వచనంలో
ఈ వాక్యం కూడా అర్థం కావాలంటే మళ్ళీ 23 అధ్యాయం 1 నుంచి 12 వచనాలు చదువుకుందాం. అప్పుడు యేసు జనసమూహములతో తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోసే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలు చొప్పున చేయకుడి. శాస్త్రులు పరిసయ్యులు మోసపీఠం మందు కూర్చుంటారు, వాళ్ళు ఏం చెప్తున్నారో అన్నీ వినండి కానీ గైకొనండి కానీ వాళ్ళ క్రియలు మాత్రం అనుసరించకండి. వాళ్ళ క్రియలు చెప్పేదానికి విరుద్ధంగా ఉన్నాయి. వారు చెప్పుతరే కానీ చేయరు. శాస్త్రులు పరిసయ్యులు చెప్తారే కానీ చేయరు. 4వ వచనం చూడండి. మోయసఖ్యం కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపనొల్లరు. వాళ్ళు చెయ్యరు, ఎదుటివారి మీద మోపేసి వాళ్ళని చేయమని బలవంతం చేస్తారన్నమాట. 5వ వచనం. మనుష్యులకు కనబడు నిమిత్తం తమ క్రియలని చేదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సొంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఈ వాక్యం ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే, మోయసఖ్యం కానీ భారమైన బరువులు అంటే ధర్మశాస్త్రంలో ఆయన నియమాలు కట్టడలు సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. విలేజ్ రోడ్డు పక్కన ఉన్నాను నేను, మా ఇల్లు రోడ్డు పక్కన ఉంది. మోయసఖ్యం కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపనొల్లరు అనే మాటకి అర్థం ఏంటంటే, మోసే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను కట్టడలను మీరు తూచే తప్పుగా ఫాలో అవ్వాలి అంటారే కానీ వాళ్ళు పాటించరు. మనం పాటించకపోతే వాళ్ళు తప్పు పడతారు. అదనమాట. యేసు ప్రభువును కూడా వాళ్ళు అదే పని చేశారు. విశ్రాంతి దినమందు ఒక పుట్టుకతో కుంటువాడిని స్వస్థపరిస్తే, విశ్రాంతి దినం కదా నువ్వు ఎందుకు ఆచరించట్లేదు, కుంటువాడిని ఎందుకు స్వస్థపరుస్తావు అని వాళ్ళు అడుగుతారు. అప్పుడు మీకు సంబంధించిన ఒక ఎద్దు కానీ ఒక గాడిద కానీ ఒక గోతిలో పడిపోతే విశ్రాంతి దినం కదా అని అలాగా విశ్రాంతి దినం అయ్యే వరకు వదిలేరు కదా, దాన్ని తీసి పైకి లాగి ఎక్కడో కట్టుకుని దాన్ని కొంచెం ముందు గడ్డాడేసి వెళ్తారు కదా. మీరు విశ్రాంతి తీసుకుంటారు కదా, విశ్రాంతి దినాన్ని ఆచరిస్తారు కదా. మరి అటువంటిదప్పుడు ఒకడు నీకు స్వస్థపరిస్తే విశ్రాంతి దినాన్ని తప్పేంటి? వాడు పాపం బంధకాల్లో ఉన్నాడు, వాడు గోతిలో ఉన్నట్టే, ఆల్మోస్ట్ గోతిలోంచి నేను లేపాను అని వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు దాన్ని తప్పుపట్టారు యేసుప్రభుని. అంటే దేవుని కుమారునే తప్పుపట్టగలిగినప్పుడు మనుషుల్ని చాలా ఈజీగా తప్పుపడతారు అనమాట. ఇప్పుడు అర్థమైంది కదండి. ఇప్పుడు మత్తయి సువార్త మళ్ళా 11వ అధ్యాయానికి వచ్చేద్దాం. 2వ రిఫరెన్స్. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. 2వ రిఫరెన్సెస్ ఏంటంటే 29లో కీర్తనలు 51 అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. కీర్తనలు 51:3. వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది, పార్ట్ 3కి వెళ్ళాలేమో. కీర్తనలు 51:3లో నా అతిక్రమంలో నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. దావీదు భక్తుడు కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, నా అతిక్రమంలో నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. ఈడు మరొకడు
అందరూ తలంటుకులు కొనేవాళ్ళే. కీర్తనలు 57 అధ్యాయం 3వ వచనం చదువుకున్నాండి. నా అతిక్రమంలో నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా అనే వచనానికి అర్థం కోసం రిఫరెన్స్లో నా అతిక్రమంలో నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నదని కీర్తనాకారుడు దావీదు ఇక్కడ చూడండి 57 అధ్యాయంలో దావీదు బత్షెబ యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. దావీదు ఘోరమైన పాపం చేశాడు. ఆ పాపం చేసిన తర్వాత ప్రవక్త వచ్చి అతన్ని ఒప్పిస్తున్నప్పుడు పశ్చాత్తాపడి రాసిన కీర్తన అన్నమాట ఇది. సో ఈ కీర్తన మనం ఒకసారి ఫస్ట్ నుంచి చదువుదాం. 57 అధ్యాయం ఫస్ట్ నుంచి 13 వచనాలు చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేనవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. చూసారు ఇక్కడ, పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఇది అందరికీ వర్తిస్తుంది కదండి. సో నేను కూడా, నా పేరు రాజబాబు, పాపంలోనే నేను పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అని నేను కూడా ఒప్పుకోవాలి. పాప భారం అందరికీ ఉంది. అదే ప్రయాసపడి భారం మోసుకోవడం అంటే. నీవు అంతరంగమున సత్యము కోరుచున్నావు, ఆంతర్యములలో నాకు జ్ఞానము తెలియజేయదు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములో నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. ఎందుకంటే ఘోరమైన పాపం చేశాడు కాబట్టి మరలా రక్షణ ఆనందాన్ని కోరుకుంటున్నాడు, పోగొట్టుకున్న రక్షణ ఆనందాన్ని. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము, అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించదును. చూసారా, పాపాన్ని పరిహరించమని కోరుతున్నాడు, తర్వాత సమ్మతి గల మనసుని కలుగజేసి నన్ను దృఢపరచమంటున్నాడు. దేవునిలో దృఢపరిచినాడు, అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించదును. సో కీర్తనాకారుడు ఇక్కడ ఆయన పాప భారం నుండి బయటపడడానికి ఆ విధంగా పశ్చాత్తాపం పడి నాతాను ప్రవక్త హెచ్చరించినప్పుడు రాసిన కీర్తన. ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదండి. సో మరలా మనం అధ్యయనం చేస్తున్న ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా, ఆ వచనానికి మరొక రెఫరెన్స్ ఉందండి. ఇర్మియా గ్రంథం 37 అధ్యాయం 24 వచనం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును. కావున సేద్యము చేయువారేమి, మందలతో తిరుగులాడువారేమి, యూదావారందరూ పట్టణస్థులందరూ వారి దేశంలో కాపురమందురు. ఈ వాక్యం మనకు కొంచెం అర్థం కావాలంటే 23వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదా దేశంలోనూ దాని పట్టణములలోనూ జనులు నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అను మాట ఇకనో వాడుకొందురు. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. కాబట్టి పాప భారంతో అలసి ఉన్న వారి ఆశను
దాని నుంచి విడుదల కలుగజేసి తృప్తిపరుస్తాడు. కృషించిన వారిని అందరినీ నింపుదును. పాప భారం వలన కృషించిన వారిని అందరినీ నింపుతాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులు చెరలో ఉన్నారు కాబట్టి వాళ్ళని విడిపించాడు. అలసిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళని అలసట ఆ చెరలో నుంచి విడిపించి తృప్తిపరుస్తున్నాడు. కృషించిపోయారు కాబట్టి వాళ్ళని నింపుతాడు. ఇప్పుడు వాళ్ళకి సంపూర్ణమైన ఆహారం, ఆత్మీయ ఆహారం అనుగ్రహిస్తాడు అనమాట. సో ఇప్పటికి మనకి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అనేది పూర్తిగా మనం అధ్యయనం చేయలేకపోతున్నాం. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అనేది పెండింగ్ ఉండిపోతుంది. అదిని మిగతాది నేను సాత్వికుడును అక్కడ వరకు 30 వచ్చిన వరకు, మిగతాది పార్ట్ 3లో కవర్ చేసుకుందాం. ఎందుకంటే ఈ వాక్యం అంత సింపుల్ కాదు అర్థం చేసుకోవడానికి. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. ఇక్కడ వీడియో 21 నిమిషాల 7 సెకండ్లు అయిపోయింది. సో ఎక్కువ టైం వీడియో కనుకుంటే బోరింగ్ కొడుతుంది కనుక నేను పార్ట్ 3లో చేయాలనుకుంటున్నాను వీడియోని. ఈ మత్తయి సువార్త 11 అధ్యాయం 28 నుంచి 30 వచనాల వరకు దీన్ని డీటెయిల్గా ఇప్పుడు మనం ఎలా బైబిల్ చదువుతున్నాం, నేను బైబిల్ని రిఫరెన్స్ని కూడా మీకు చదువుతున్నప్పుడు మీకు అర్థమైపోతుంది. అవునా కదా? కాదన్న వారి చేతులు ఎత్తండి. అయితే మీరు 4 సార్లు బైబిల్ చదివిన తర్వాత నేను చెప్పింది మళ్ళీ నా వీడియోలు మళ్ళీ ఒకసారి చూడండి, అప్పుడు ఈజీగా అర్థమైపోద్ది. 4 సార్లు బైబిల్ అంటే ఆదికాండం నుంచి ప్రకటన వరకు 4 సార్లు. ఆదికాండం నుంచి ప్రకటన ఒకసారి, ఆదికాండం నుంచి ప్రకటన రెండోసారి, ఆదికాండం నుంచి ప్రకటన మూడోసారి, ఆదికాండం నుంచి ప్రకటన 4 సారి. 4 సార్లు మీరు బైబిల్ చదివితే ఇంకా నా వీడియోని చూడడం అవసరం లేదు, మీకు అర్థమైపోతుంది బైబిల్ అంతా. మీరే పెద్ద వీడియో మీరే బోధించేస్తారు. సో కానీ నా వీడియోని మరొకసారి చూడండి నా మీద దయించి. ఎందుకంటే మీలాంటి వారు చూడడం వల్ల మేము ఎంకరేజ్ చేయబడతాం. ఓ 10 మందికి వీడియోలు ప్రిపేర్ చేయగలం. సో మా వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ రాజబాబు మోసగంటి నా పేరే. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. నెగిటివ్ కామెంట్స్ రాయొద్దు దయచేసి, పాజిటివ్ కామెంట్సే. అలానే మాకు ఇంకొక ఛానల్ ఉంది, రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా 2 ఛానల్ ఉన్నాయి. మీరు రాజబాబు మోసగంటిలోకి వెళ్ళి అబౌట్ పేజెస్ ఓపెన్ చేస్తే అందులో మొత్తం అక్కడ ఒక 3 ఛానల్ కనబడతాయి. ఒక ఛానల్ అయితే అన్ఫార్చునేట్గా అది మరి ఎందుకు డిలీట్ అయింది అర్థం కాదు, డిలీట్ అయిపోయింది. స్టిల్ అది మేము రికవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. యేసురక్తమే మేజాయం మినిస్ట్రీస్ అని. అదర్వైజ్ రోడ్ సైడ్ బైబిల్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఇండియా బ్లాగ్ ఒకటి ఉంటుంది, ఆర్బీ మోసగంటి అని ఇంకొక ఛానల్ ఉంటుంది. ఆ 2 ఛానల్ కూడా లైక్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. ఇప్పుడు నేను ఈ ముందు చూపించాను కదా ఇక్కడ ఒక ప్రేయర్ హాల్ నిర్మిస్తున్నామని. దయచేసి మీరు జనరస్గా మాకు డొనేషన్ ఇవ్వడానికి ముందుకు రండి. మాకు డొనేషన్ ఇవ్వాలంటే మీరు మా యూపీఐ ఐడికి మీ డొనేషన్ పంపించవచ్చు. దానికంటే ముందు నాకు ఫోన్ చేసి మాట్లాడండి. 9292201542, 9966327361, 6281317132. ఈ 3 నెంబర్లకు దేనికైనా కాల్ చేసి మాట్లాడండి. నా వాట్సాప్ నెంబర్ 9292201542. దానికి మీరు మెసేజ్ పంపించవచ్చు. ఇప్పుడు మాకు యూపీఐ ఐడి ఏంటంటే 9292201542@జియో, JIO అది యూపీఐ ఐడి. యూపీఐ నెంబర్ కూడా ఉంది 42681968, 42681968. సో ఇవి మీరు మీ ఫోన్పేలోకి వెళ్ళి బ్యాంక్ ఆబ్లిక్ యూపీఐ అని వస్తుంది, అందులోకి వెళ్ళి యూపీఐ ఐడి ఇస్తే రాజబాబు మోసగంటి అని పేరు వస్తుంది. యూపీఐ నెంబర్ ఇచ్చిన రాజబాబు మోసగంటి అని వస్తుంది. అప్పుడు మీరు అమౌంట్ ఎంటర్ చేసి దేవుని ప్రేమను బట్టి ప్రేరేపణ బట్టి మాకు పంపించండి. మేము మీ అమౌంట్ అందగానే మేము మెటీరియల్ కొని కూడా వర్క్ స్టార్ట్ చేస్తాము. సో ఇంతవరకు అమౌంట్ క్లబ్ కాలేదు. కనీసం ఒక పిల్లర్స్ 6 పిల్లర్స్ లేవాలి. 6 పిల్లర్స్ లేవడానికి స్టీల్ కావాలి, సిమెంట్ కావాలి, 20 mm చిప్స్ కావాలి, అలానే శాండ్ కావాలి. నెక్స్ట్ మ్యాసన్ కావాలి. ఇవి వాటిని డ్రిల్లింగ్ చేస్తారు కదా, డ్రిల్లింగ్ చేసే సామాగ్రి కావాలి పిల్లర్స్ కోసం. సో
అట్లీస్ట్ ఆ వర్క్ చేయడానికి కూడా మా దగ్గర సపోర్ట్ లేదనమాట. సో జనరస్గా ఒక 5,000 10,000 అలా మీకు తోసింది పంపిస్తే మేము ఖచ్చితంగా ఈ యాక్టివిటీ స్టార్ట్ చేసేస్తాం. మీకు ఎప్పటికప్పుడు మా వీడియోల్లో ఇదే ఛానల్లో వీడియోని అప్డేట్ చేస్తూ ఉంటాం. మా చర్చ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా ఎప్పటికప్పుడు మీరు చూస్తూ ఉండొచ్చు. సో దయచేసి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.